హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వెబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రాగితో 2 స్పెషల్ ఐటమ్స్ అండి. చాలా హెల్తీగా చేసుకోవచ్చు, ఎలాంటి ఆయిల్ లేకుండా. ఇంకొకటి వచ్చేసి రాగి రోటీ అండి. ఈ 2 రకాలు మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని నేను పెసరపప్పు యూస్ చేసి చేస్తున్నానండి. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ కీరా తీసుకున్నానండి. ఈ కీరాను వచ్చేసి పైన పీల్ చేసేసి మనం ఇలా మొత్తం తురిమేసి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే చిన్నగా పచ్చిమిర్చిని కట్ చేసి వేసానండి. అలాగే పెసరపప్పును వచ్చేసి ముందుగా నానపెట్టుకున్నాను. ఇలా నానిన పెసరపప్పును వచ్చేసి ఒక 3 స్పూన్ల వరకు తీసుకోవాలండి. దానిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ పెసరపప్పు అనేది ఒంటికి చాలా చలువ చేస్తుందండి. అలాగే మనం యూస్ చేసిన కీరా, రాగులు అన్నీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నవండి. అలాగే కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అండి. అలాగే నేను ఇక్కడ ఒక కీరాకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నానండి. ఈ రాగి పిండిని కూడా వేసేస్తున్నాను ఇందులో. ఎలాంటి వాటర్ అవసరం లేదండి. ఈ పిండిని ఇలాగే కలిపేసుకోవచ్చు. మనం కీరాని తురిమి తీసుకున్నాం కదండి, అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో అలా ఆ వాటర్తోని ఇది కలిపేసుకోవచ్చు. రాగులు అనేది చాలా హెల్తీ అండి, మినరల్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న పిండిని ఒక అరిటాకు తీసుకొని ఇలా వాటి మీద అరిటాకుని ఇలా ఫస్ట్ తడిగా చేసుకోవాలండి. తర్వాత ఒక ముద్ద తీసుకొని దీన్నంతా ఇలా మనము ఒక రోటీలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. రాగుల్లో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండుగా అన్నట్లు అనిపిస్తుందండి. దానివల్ల మనం వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అండి. ఇలా దీనిని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ గిన్నె తీసుకొని దీని మీద మనం స్టీమ్ చేసుకోవాలండి. ఇలా మనం చేసుకున్న రాగి రోటీని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఎలాంటి ఆయిల్ యూస్ చేయలేదండి, మొత్తం నార్మల్గా చేసేసాను. ఇప్పుడు దీన్ని మనము స్టీమ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూద్దామండి. ఒక తడి క్లాత్ తీసుకొని ఇలా దీన్ని కూడా మనం సేమ్ రోటీలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం రాగుల్ని తీసుకోవడం వల్ల బోన్స్ చాలా హెల్తీగా ఉండేలా చేస్తుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చాలా హెల్తీగా తీసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని మనము ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి ఈ రోటీని ఇలా వేసేసుకోవాలండి. దీనిని కొంచెం ఆయిల్ వేసి 2 పక్కల బాగా కాలే వరకు కాల్చుకోవాలి. వీటిపైన ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మనం చేసుకోవాలండి. అప్పుడే చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు తర్వాత చూసారుగా బాగా ఇది కుక్ అయిపోతుందండి. దీనిని మనము ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాలే వరకు కాల్చాలండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. మీరు కావాలంటే ఇక్కడ ఆయిల్ ప్లేస్లో గీ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారుగా అండి, 2 రకాల రోటీలను ఎలా తయారు చేసామో. ఒకటేమో మనం స్టీమ్ మీద చేసుకున్నాము, ఇంకోటి నార్మల్గా ప్యాన్ మీద చేసుకున్నామండి. ఇలా స్టీమ్ చేసిన రాగి రోటీని మనము ఏదైనా రోటి పచ్చడితో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు. చూసారుగా అండి, ఎంతో టేస్టీ అయిన 2 రాగి రెసిపీస్ని ఇలా మనం ఎంతో హెల్తీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.